దక్షిణ కైలాస క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 9వ రోజు శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి అమ్మవారు సిద్ధధాత్రీదేవి రూపంలో దివ్యమంగళ స్వరూపంలో దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు సుందర శోభితంగా ఏర్పాటు చేశారు. అనంతరం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమైనాయి. సిద్ధధాత్రీదేవిగా సౌభాగ్య మంగళకర రూపిణి జ్ఞాన ప్రసూనాంబికాదేవి 9వ రోజు భక్తులను అనుగ్రహించారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి సిద్ధధాత్రీదేవి అలంకారం చేసి వైభవంగా తీసుకువచ్చి అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని కొలువు తీర్చారు. అమ్మవారి సన్నిధిలో వివిధ రకాల దేవతా ప్రతిమలు బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఆధ్యాత్మిక చింతన శోభను కలిగించేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో సిద్ధధాత్రీదేవి ఉత్సవమూర్తికి విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. 9 రోజుల పాటు విశేష దివ్య అలంకరణతో దుష్ట సంహారణ చేసి లోక సంరక్షణ చేసిన శక్తి స్వరూపిణిగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులు పొంది అనుగ్రహం పొందాలని ఆలయ వేద పండితులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.